అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూసే టాపిక్ ఏమిటి అంటే ఆ, కుంభరాశి గురించి తెలుసుకుందాం అండి. దాంట్లో శతభిష నక్షత్రం వారి గురించి తెలుసుకుందాం. చాలా మంది అడుగుతున్నారు అనమాట కమెంట్స్ లో, మా రాశి పెట్టండి సార్, మా రాశి పెట్టండి సార్ అనేసి. నేను టైం వస్తే పెడతానండి. నాకు తెలుగు ఐడియా ఉంటుంది అనమాట, ఎప్పుడు ఏ రాశి పెట్టాలి, ఏ రాశి పెట్టుకోకూడదు అనేది కొంచెం బేసిక్ ఐడియా ఉంటుంది సార్ వచ్చేసి. ఓకేనండి, మంచి జరిగి చెప్తాను కదండి, వచ్చి ఎవరికైనా వచ్చి నేను. అదే అనమాట. ఎందుకు అలా, రీజన్ ఏమిటి అంటే, మీకు ఇప్పుడే కదా సార్ వెళ్ళాడు. ముందు మీకు అందరికి చెప్పాను అనమాట. మార్చి అంటే ఏప్రిల్ 6 తారీఖు తర్వాత కుంభరాశి వారికి కొంచెం కంట్లో నీళ్లు ఆగవు అనేది చెప్పానండి వచ్చేసి. ముందు చెప్పాను, మళ్ళీ కొత్తగా చెప్పడం ఏమి ఉండదండి వచ్చేసి కొత్త వీడియోలో కూడా. దాన్నే మళ్ళీ కొంచెం రుద్ది రుద్ది పెట్టాలన్నమాట. చూడండి, క్వశ్చన్ వచ్చి కుంభరాశి వారికి మెయిన్, మీరు ఫస్ట్ క్వశ్చన్ తెలుసుకోండి వచ్చి, ఏప్రిల్ 6, 2024 తర్వాత శతభిష నక్షత్రం వారికి ఎలా ఉంటుంది. ఓకే అండి, మనకు డిస్కస్ చేసే నక్షత్రం ఏదంటే శతభిష నక్షత్రం మాత్రమే మనం ఆడుతున్నాం వచ్చేసి. ఫస్ట్ ఆన్సర్, కంట్లో నీళ్ళు రాదు, నో క్రయింగ్, పెద్ద పెద్ద బ్యాడ్ ఈవెంట్స్ జరగవు. తర్వాత లాస్ట్ 1 ఇయర్ అంటే మార్చి 15 నుంచి ఏప్రిల్ 6 వరకు మీకు ఎంత పెద్ద అయితే కష్టాలు పడ్డారో అలాంటివి మళ్ళీ రావు. అదే బ్యాడ్ పీరియడ్ అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా ఎప్పుడు సార్ గుడ్ టైం అంటే, జన్మశని మొత్తం అయిపోవాలన్నమాట. మార్చి 29, 2025లో వచ్చేసి ఇంకా 1 ఇయర్ పడుతుందండి. జన్మశని మొత్తం అయిపోయాక మనకు చాలా బాగుంటుంది. ఎలా చెప్తున్నారు సార్ జన్మశని అయిపోయినాక బాగుంటుందంటే, ఫస్ట్ చూడండి సార్, అథెంటిక్ ఏంటి సార్ మీకు చెప్పేదానికి ప్రూఫ్ ఏంటి సార్ అంటే, మకర రాశి వారికి ఈ టైం బ్యాడ్ టైం అండి. జన్మశని జరిగింది జనవరి 23 నుంచి 2022, జనవరి 17, 2023 వీళ్ళకి జన్మశని జరిగిందండి. ఓకే, అప్పుడు వీళ్ళకి చాలా బ్యాడ్ టైం ఉంది. నేను వాళ్ళకి ఏం చెప్పాను, మకర రాశి వాళ్ళకి ఎప్పుడైతే కుంభరాశికి శని వెళ్తాడో, గోచార శని కుంభరాశి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చారండి గోచార శని, కుంభరాశికి వెళ్తాడో మీకు బాగుంటుంది చెప్పానండి. ఇప్పుడు మకర రాశి వాళ్ళందరూ బాగానే ఉండారన్నమాట. మాక్సిమం ఓకేనండి. ఇప్పుడు కుంభరాశికి స్టార్ట్ అయింది అనమాట కోటింగ్ అనేది. శని ఇచ్చే ఫలితాలు కుంభరాశికి స్టార్ట్ అయింది. ఎప్పుడు చూడండి, జనవరి 17, 2023 నుంచి మార్చి 25 వరకు ఉంది. దీంట్లో నేనేం చేశాను, రాశిలో డివైడ్ చేశాను అనమాట సార్, నక్షత్ర ప్రకారంగా డివైడ్ చేసేసి కొంచెం రిలీఫ్గా ఉంటారు. సరిపడా నక్షత్రం కొంచెం ముందుగా చెప్తాం వీళ్ళకు. ఇంకా దగ్గర వచ్చేసింది, ఏప్రిల్ 6 2 months ఉందని చెప్పి నేను వీడియో పెట్టాను అనమాట, ఒక 2 months బ్యాక్. అది కొంచెం బాగా మంచి వ్యూస్ పోయింది అనమాట వచ్చేసి. నెక్స్ట్ ఎప్పుడు సార్ అంటే, కుంభరాశి నాకు ఎప్పుడు సార్ బాగుంటుంది అంటే, నెక్స్ట్ మీన రాశి అండి. మీన రాశి వారికి ఎప్పుడు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది అంటే, మార్చి 20, 2025 శని అనే గ్రహము మీన రాశి వారికి చెడు చెడు ఫలితాలు వస్తాయన్నమాట. మీ కుంభరాశికి ఎలా జరిగాయో అలా కూడా ఉంటాయి, మీన రాశిలో ఉంటాయి, 80% ఉంటాయి అనమాట. అప్పుడు కుంభరాశికి ఎప్పుడు సరే, మీన రాశికి ఎప్పుడైతే బ్యాడ్ టైం ఉంటుందో అప్పుడు మనకు కుంభరాశికి బ్యాడ్ టైం, మనకు మంచి టైం అనమాట. అంతే కదండి. మనకు మంచి అంటే ఎట్లా చెప్పండి, వేరే వాళ్ళకి చెడు జరిగిందంటే మనకు మంచి జరిగింది అర్థం అనమాట. మనకు మంచి జరిగింది అంటే వేరే వాళ్ళకు, సరే మనకు చెడు జరిగింది అంటే వేరే వాళ్ళకి మంచి జరిగిందే కదండి. అదనమాట. లాస్ట్ 3 years మకర రాశి వారు ఇబ్బంది పడ్డారు, ప్రజెంట్ కుంభరాశి వారు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మకర రాశి వారు కొంచెం ఇబ్బందులు తక్కువైనాయి. ఎలా సార్ అంటే, చూడండి సార్, ఇక్కడ ఎలా అంటే మనము ఇక్కడ అథెంటిక్ ప్రూఫ్ అండ్ మన ఛానల్ అండి. ఇది వచ్చేసి మన ఛానల్ చూసుకుంటే వీడియోస్ చూద్దామండి వచ్చేసి. చూడండి, ఇక్కడ పాపులర్ మనం పోయినామంటే, చూడండి నా ఛానల్ పాపులర్, ఇదే నా ఛానల్ పాపులర్ వచ్చేసి ఏలినాడ్స్ అని ఎక్కువ మంచి ఎవరు జరుగుతుంది కాబట్టి మీనా కుంభ మకర పెట్టేటప్పుడు 194K వ్యూస్ 1 year తర్వాత వచ్చాయండి. తర్వాత చూడండి, ఏలినాడ్స్ అని మకర రాశిని పెట్టింటే 124K వ్యూస్ వచ్చాయి 1 year ముందర. తర్వాత చూడండి ఏది ఎక్కువ ఉందో, కుంభరాశి ఉందన్నమాట. మకర రాశి అయిపోయిన తర్వాత కుంభరాశి. మకర రాశి చూడండి, వ్యూస్ 60K, 52K, 51K, చూడండి ఇక్కడ 41K. ఇవన్నీ చెప్పాను కదండి ఇక్కడ. నేను ఇక్కడ చెప్పేశాను అనమాట, మకర రాశి ఇప్పుడు ఇది తర్వాత కుంభరాశి వాళ్ళకు స్టార్ట్ అవుతుంది జన్మశని అని చెప్పాను ముందుగానే అండి. 1 year బ్యాక్ చెప్పేశాం అనమాట మనం. అష్టం శని మిథున రాశి, అటు చూడండి కుంభరాశి జన్మశని 26K ఉందన్నమాట. ఇక్కడ చూడండి కుంభరాశి, కుంభరాశి వీడియోస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎవరికైతే కష్టం ఉంటుందో దాని ప్రకారంగా మనం బేస్ చేసుకొని పోతున్నాం వచ్చేసి. అది ఒక మన ఛానల్ యొక్క ఇదనమాట వచ్చేసి. చూడండి అన్ని ఉంటాయి అన్నమాట అక్కడ. మిగతా రాసులు ఉన్నాయి చూడండి, వీసి చూస్తున్నారు లేదంటే వీళ్ళకి ఎక్కువ కష్టపడుతున్నారు. అదేనమ్మా, అది మనం పసిగట్టాలని వచ్చేసి. రోజు 12 రాసులు ఉన్నాయి సార్. ఈ 12 రాసులో ఎక్కువ కష్టపడే రాశి ఏదంటే కుంభరాశి అండి. ఆ కుంభరాశిలో ఇంకా ఎక్కువ కష్టాలు ఉండే ఎవరంటే శతభిష నక్షత్రం వాళ్ళకు ఉన్నాయన్నమాట. ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి వచ్చేసి. అది అందుకు పెట్టాను అంతే అండి. సార్ నాకు గురువు, ఇప్పుడు గురువు మారుతున్నారు కదా సార్, కొన్ని ఛానల్ మీరు చూసింటండి సార్, నాకు గురువు మారుతున్నాడు, ఈ గురువు మారడం వల్ల నాకు ఏమైనా మంచి జరుగుతుందా అంటే, ఎస్ జరగచ్చు అండి. నేను ఇక్కడ చెప్పేటి ఏంటంటే, శని ప్లస్ చంద్రుడు అంటే మన జన్మజాతకంలో చంద్రుడు ఒక రాశి ఉంటుంది. మన జన్మజాతకంలో చంద్రుడు పైన గోచార శని వస్తే శని ప్లస్ చంద్రుడు ఈ 2 గ్రహ చేరిక ఇచ్చే ఫలితాలు నేను చెప్తున్నాను ఇక్కడ. మిగతా 9 గ్రహాలు ఉంటాయి కదండి, 9 గ్రహాలు
9 గ్రహాలు కలెక్ట్ చేస్తే అది 81 పాసిబుల్ వస్తాయి కదండి. సో వాటికి ఫలితాలు మారచ్చు. ఓకేనండి. కానీ మెయిన్‌గా మనకు సంవత్సరం గ్రహాలు తీసుకుంటే శని, రాహు, కేతువులు, గురువులు వచ్చేసి మెయిన్‌గా చెడు సంఘటనలు ఇచ్చేది రాహు, కేతువు ప్లస్ శని ఇస్తారండి. ఈళ్ళు శని ఏం చేస్తారంటే చాలా స్లోగా ఉంటాయండి. నెగటివిటీ చాలా స్లోగా ఉంటుంది. అన్నీ లేట్‌గా జరగడం వల్ల ఓపిక నశిస్తుందండి మనకు. కానీ రాహు, కేతు ఇచ్చే చెడు సంఘటనలు వెంటనే అయిపోతాయన్నమాట. ఫ్రాక్షన్ ఆఫ్ అంటే ఒక 1 మంత్‌లో, 1 వీక్‌లో, 1 డేలో వచ్చేసి ఒక చెడు సంఘటన జరిగి వెళ్ళిపోతాయండి. కానీ శని స్లోగా ఇవ్వడం వల్ల మన శని గురించి అందరూ చాలా ఎక్కువగా మాట్లాడుకుంటారండి. సో అదనమాట. సో గురువు మీ జాతకంలో ఖచ్చితంగా మంచి స్థానంలో ఉంటే దశాభుక్తులు జరుగుతుందండి. కానీ వీటన్నిటికి ఎవరు సార్ కింగ్ అంటే శని అండి. అందుకే అని చెప్తారు కదండి. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు అంటే ఈ శని అంటే ఈ జన్మశని జరిగే టైంలో మీకు ఎంత ఉన్నా ఏది ఉన్నా కూడా మనకు చెడు సంఘటనలు జరుగుతాయి అంటే అన్నట్టుగా అర్థం అండి. మెయిన్ సార్ చెడు సంఘటనలు అంటే మనకు నచ్చింది ఏది జరగదు సార్. ఫస్ట్ జన్మశనిలో ఏంటంటే చంద్రుడు అంటే మనసు. సో శని అంటే స్లోగా జరుగుతుంది. ఆ చీకటి వల్ల మనం చాలా మిస్టేక్ చేస్తాం అన్నమాట. చాలాసార్లు మనం ప్రయత్నిస్తాం సార్. శని చంద్రుడి నెలకు మనము ఎక్కువ టైం అటెంప్ట్లు చేస్తాం. మనకు ఓపిక నశిస్తుంది అనమాట. అంతాను మనకు నెగిటివిటీగానే ఉంటుంది అనమాట. సో అది సార్ ఇక్కడ జరిగేది వచ్చేసి. ఓకే అంతేనండి. దీంట్లో ఇంకా వేరేం లేదండి వచ్చేసి. సో శతభిష నక్షత్రం వారు వచ్చేసి ఏప్రిల్ 6 తర్వాత ఇది అండి ఆన్సర్. కంట్లో నీళ్ళు రాదు. పెద్ద పెద్ద బ్యాడ్ ఈవెంట్స్ జరగవు. లాస్ట్ 1 ఇయర్‌లో ఉండే ఉండే బ్యాడ్ ఈవెంట్స్ మళ్ళీ మీకు రావు. జన్మశని మొత్తం అయిపోయినాక మీకు కొంచెం బాగుంటుందనేది అర్థం అంతే అండి. దీని పరిహారం ఏం సార్ చేసుకోవాలంటే మీరు ఎవరికన్నా ఫుడ్ గాని, లేబర్స్ కానీ మీరు వాళ్ళకి డొనేట్ చేయండి. శని చెప్తున్నా కదా సార్ ఆల్రెడీ మీరు కర్మకారకుడు అనమాట. కుంభరాశి వాళ్ళు గాని, మకర రాశి వాళ్ళు గాని చాలా ఈళ్ళు ఎక్కువ పని చేస్తా ఉంటారు. ఫస్ట్ వీళ్ళు ప్రయారిటీ పనికే ఇస్తుంటారు. ఎక్కువ ఎందుకంటే కర్మ ఎక్కువ ఉంటుంది కాబట్టి కర్మ తగ్గించుకుంటూ ఎక్కువ వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. అప్పుడు మీరేం చేయాలంటే లేబర్స్ ఉంటారు కదండీ! పూర్ పీపుల్ లేబర్స్‌కి వాళ్ళు ఫుడ్ డొనేట్ చేయడం గాని, డబ్బులు డొనేటింగ్ చేయడం గాని, హెల్ప్ చేయడం గాని, ఏదో ఒకటి చేయాలండి. అంటే మీ వాళ్ళ కర్మ తగ్గించాలండి. ఇప్పుడు మున్సిపాలిటీ వర్క్ పని చేస్తుంటారు కదండీ! అతను అలాంటి పని ఎవరు చేయరు గదా! అలాంటి పని అతను చేస్తున్నాడంటే ఏదో ఒక కర్మ ఉంటే గదండీ అలాంటి పని చేస్తాడు. అప్పుడు అతని కర్మ మనం తగ్గించాలంటే మన చేతనైన సహాయం గాని, మనీ గాని, ఫుడ్ గాని ఏదో ఒకటి మన వల్ల ఎంత చేతనవుతుందో అంత సహాయం మనకు అతను చేస్తే అతని కర్మ తగ్గుతుంది గదండీ కొంచెము. అతని కర్మ తగ్గినప్పుడు మనకు మంచి జరుగుతుంది. అంటే మనము ఇతరులకి ఒక 5 మంది, ఒక 10 మందికి వాళ్ళ యొక్క కర్మ తగ్గించి వాళ్ళు మన అదృష్టాన్ని కలిగిస్తే మనకు గూడా కొంచెం మన యొక్క కర్మ తగ్గుతుంది. మనకు కూడా కొంచెం అదృష్టం కలిసొస్తుందనేది నా యొక్క వాదన అండి వచ్చేసి. సో, దీంట్లో ఎవరికైనా నచ్చితే చేయండి వచ్చి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.